అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. మనం బిగ్ బాస్ 10లోకి అయితే అడుగు పెట్టబోయే ముందు అగ్ని పరీక్ష 2 అనేది జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం. ఈరోజు కంప్లీట్ అయింది. బట్ 4 గురించి మాట్లాడాలంటే అందరి గురించి మాట్లాడడం మనం టైం వేస్ట్ చేయొద్దు. చాలా ఎవరి గురించి అయితే బాగా అటెంప్ట్ చేశారో వాళ్ళ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇందులో అపూర్వ గారు అని చెప్పి ఆవిడ ఖమ్మం నుండి వచ్చింది. తను మీరు చూసినట్టయితే ఒకసారి ఎపిసోడ్ చూడండి. చాలా బాగా తన గురించి చెప్పడమే కాదు, ఎవరికి కూడా గ్యాప్ ఇవ్వకుండా తను ఎక్కడ కూడా లో చేసే అవకాశం జడ్జిలకు ఇవ్వకుండా తను అయితే మాత్రం చాలా బాగా చెప్పింది. ఇక్కడ తనకి 2 గ్రీన్లు 1 రెడ్ వచ్చింది. ఆ రెడ్ కూడా అభిజిత్ వాళ్ళు వచ్చింది. అభిజిత్ ఎందుకు ఇచ్చాడు అనేది నేను ఆ ఇంట్లో మాట్లాడతాను, అప్పుడు నేను చెప్తాను. అయితే అపూర్వ గారు అయితే నాకైతే మాత్రం 3 గ్రీన్లకి ఎలిజిబుల్ అయిన పర్సన్ అనేది అయితే నేను చెప్పగలను. అలాగే భాగ్య నెల్లూరు, నేను కూడా 3 గ్రీన్లకి ఎలిజిబుల్ అయ్యే లేడీ. నిజంగా రియల్గా చెప్పాలంటే ఆమె చాలా బాగా మాట్లాడింది. జడ్జిలు కూడా ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. ఎక్సలెంట్గా మాట్లాడింది, ఎంటర్టైన్ చేసింది. వీళ్ళు ఎక్కడ పాయింట్అవుట్ చేసి ఆమె నొక్కుదామని చూసినా దాని నుండి బయటికి రావడానికి అయితే శతవిధాల ప్రయత్నం చేసి 100% సక్సెస్ అయిందని అయితే నేను చెప్పగలను. ఎపిసోడ్ 4లో అయితే నాకు ఇద్దరు అయితే బాగా నచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ 3 గ్రీన్లు అయితే రాలేదు, 2 గ్రీన్లు మాత్రమే వచ్చాయి. ఒకటి నేను ఈ జడ్జిల గురించి కూడా చెప్పాలనుకుంటే, నలుగురు జడ్జిల్లో నాలాంటి ఫీలింగ్ మీ అందరికీ ఎంతమంది కలిగిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు ఎందుకో తెలియదు, హ్యుమానిటీ లెవెల్స్ 100% ఉన్నాయి నలుగురికి. అంటే అవతల వ్యక్తి ఎమోషన్స్ అన్నిటిని ఫీల్ అవుతారు, 100% ఫీల్ అవుతారు. చాలా బాగా రియాక్ట్ అవుతారు. చాలా మంచి వాళ్ళు నలుగురు కూడా జడ్జిలు. అభిజిత్ కానీ, బిందు మాధవ్ కానీ, శ్రీముఖి కానీ, అలాగే నవదీప్ కానీ అందరూ కూడా చాలా మంచి మనుషులు. నిజంగా వాళ్ళు చాలా బాగా రియాక్ట్ అవుతారు. ఎమోషన్స్ ఎక్కువ వాళ్ళకి రియాక్ట్ అవుతారు. కానీ ఈ నలుగురిలో కల్లా అభిజిత్ మాత్రం కొంచెం అంటే తనని నెగిటివ్గా ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తే మొత్తం తీసుకోవడానికి చాలా కష్టపడతాడు అనేది ప్రూవ్ ఆల్రెడీ. ఎందుకంటే తన ఆట గురించి ఇది 2వ వ్యక్తి, ఇది 3వ వ్యక్తి చెప్పడం. అపూర్వ గారు కూడా చాలా బోల్డ్గా అభిజిత్ని, తన ఆటని, ఏదైతే అఖిల్ సర్దక్కు ఉన్న ఆ ఎపిసోడ్లో ఏదైతే ఈయన విన్ అయ్యాడో, నాకు కూడా ఆ ఎపిసోడ్ మొత్తం చూశాను. ఓకే, కానీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం అభిజిత్కి అంత సీన్ లేదని నేను చెప్తాను. మేము అంటే మెంటల్గా కంపోజ్ అయినంత మాత్రాన కప్పు కొట్టాలని లేదు. అక్కడ ఆట ఆడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, బట్ అభిజిత్ కన్నా బెస్ట్ ఉన్నారనేది నా ఫీలింగ్. ఆ ఎపిసోడ్లో ఈయన మరీ కప్పు కొట్టే అంత సీన్ లేదనేది నా ఫీలింగ్. అంత చెప్పినంత మాత్రాన తీసుకోలేకపోవడం అనేది కూడా రాంగ్. ఇది 3వసారి అభిజిత్. ఇదే కాదు, దీనికి ముందు అగ్నిపరీక్ష 1లో కూడా ఆయన అదే ప్రాబ్లం. అందరూ డిఫరెంట్గా ఆలోచిస్తే ఈయన డిఫరెంట్గా మార్కులు వేసుకోవాలని చూస్తాడు. నా రివ్యూస్ని మీరు చూడండి, లాస్ట్ అగ్నిపరీక్షది నేను అభిజిత్ గురించి ఇదేం పాయింట్ చెప్పాను. అభిజిత్ ఎప్పుడు తాను సూపర్ తెలివితేటలు ఉన్న వ్యక్తిగా అభివర్ణించుకుంటాడు, ఊహించుకుంటాడని చెప్తాను. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అవతల వ్యక్తి ఏదైనా చెప్పారన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆహా, మీ ఫీలింగ్ అలా అనిపించిందా? డిఫెండ్ చేయడం తప్పులేదు, కానీ దాన్ని తీసుకొచ్చే రిజల్ట్లో చూపించడం అనేది